హాయ్ అండి, నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు లలితా వల్లేరి కిచెన్. ఈరోజు నేను పలావ్ చేస్తున్నానండి. వెజిటేబుల్ వేసుకొని మసాలా గ్రైండ్ చేసుకొని ఆ మసాలాతో ఇలా మనం వెజిటేబుల్ పలావ్ చేసుకున్నామంటే చాలా బాగుంటుందండి. అప్పుడప్పుడు చిన్న పార్టీస్ ఉన్నప్పుడు కానీ, ఇంట్లో ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు కానీ ఈ మసాలా వేస్ట్ చేసామంటే చాలా టేస్ట్ అయితే బాగుంటుంది అండ్ తొందరగా కూడా అయిపోతుందండి. దానికి కావాల్సింది ఫస్ట్ ఏంటంటే, ఇక్కడ 2 గ్లాసుల వరకు నేను సోనా మసూరి రైస్ తీసుకున్నానండి. ఇవి రెగ్యులర్ రైస్. మీరు కావాలంటే బాస్మతి కూడా యూస్ చేసుకోవచ్చు. పావు గ్లాస్తో 2 గ్లాసులు తీసుకున్నా అంటే 1/2 kg అవుతుంది. దాన్ని ఒక 2 సార్లు ఇలా కడిగేసుకోవాలండి. ఫస్ట్ బాగా కడుక్కొని నీళ్ళు పోసుకొని నానబెట్టుకోవాలండి. ఇవి ఓల్డ్ రైస్ కాబట్టి మనకి నానడానికి టైం పడుతుంది. మనం ముందు వెజిటబుల్స్ అన్నీ కట్ చేసుకునే ముందరే మనం నానబెట్టేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు మసాలా రుబ్బుకోవాలి. దానికి ఇక్కడ వెల్లుల్లి అల్లం తీసుకున్నానండి. దాన్ని ఫస్ట్ వేసేసుకుంటున్నాను. చూడండి, పచ్చిమిరపకాయలు ఒక 7 పచ్చిమిరపకాయలు అయితే తీసుకున్నానండి. కారం మనకి ఇంకా వేరే ఏమి వేసుకోవట్లేదండి. పచ్చిమిరపకాయలు అయితే సరిపోతాయి. మనకి ఎక్కువ కారం ఉందనుకుంటే కొంచెం తక్కువ వేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ 2 టమాటోలు, ముగ్గిన టమాటోలు వేసుకుంటున్నానండి. దాని తర్వాత 2 స్పూన్ల వరకు ధనియాలు అండ్ 1 స్పూను జీలకర్ర వేసుకుంటున్నాను. ఇక్కడ హోల్ గరం మసాలా వేసుకుంటున్నానండి. దానికి ముందు యాలకులు, లవంగాలు, దాల్చిన అండ్ ఫ్లవర్ అండి, అనానాస్ ఫ్లవర్ అంటారు దాన్ని, అది కూడా వేసేసుకుని కొంచెం కొత్తిమీర వేసుకుని గ్రైండ్ చేసుకుంటున్నాం. ఇలా అన్ని మసాలాలు అన్నీ వేసుకుని గ్రైండ్ చేసుకోవడం వల్ల మనకి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. గ్రైండ్ చేసుకోవడం వల్ల మనకి వేరే మసాలాలు ఏమి యూజ్ చేయట్లేదండి. దానికి ఫస్ట్ నేను బాండీ తీసుకుని బాండీలో చేసుకుంటున్నానండి. మీరు కావాలంటే కుక్కర్లో కూడా చేసుకోవచ్చు. 3 స్పూన్ల దాకా ఆయిల్ తీసుకుంటున్నాను. 1 స్పూను గీ తీసుకుంటున్నాను. నెయ్యి వేసుకుంటున్నాను. నెయ్యి వేసుకున్న టేస్ట్ అయితే బాగుంటుంది. ఇప్పుడు చూపించిన హోల్ గరం మసాలాలన్నీ వేసుకోవాలండి ఫ్లేవర్ కోసము. దాంట్లో బిర్యానీ ఆకు కూడా ఉంది. దాంతోపాటుగా ఒక ఉల్లిపాయ నేను పొడువుగా కట్ చేసుకుని ఇలా వేయించుకుంటున్నాను. వేగేటప్పుడు కొంచెం వేగిన తర్వాత ఇక్కడ క్యారెట్ ముక్కలు, బీన్స్ ముక్కలు వేసుకుంటున్నానండి. అవి కూడా వేయించేసుకోవాలి. అండ్ ఇక్కడ ఒక పొటాటో తీసుకుంటున్నానండి. కొంచెం పెద్దగా కట్ చేసుకోండి, క్యూబ్స్ లాగా. అది కూడా కొంచెం వేగితే సరిపోతుందండి. కొంచెం వేగిన తర్వాత పేస్ట్ వేసేసుకుంటున్నాను. మసాలా మొత్తం పేస్ట్ వేసేసుకుంటున్నాను. వేసేసుకుని కొంచెం దాంట్లో మొత్తం మనకి ఆయిల్ అంతా పైకి వచ్చే వరకు, తేలే వరకు మనం ఉడికించుకోవాలండి. ఆయిల్లోనే మగ్గించుకోవాలి. అందుకని మీరు ఇప్పుడు ఇక్కడ లో ఫ్లేమ్ పెట్టేసుకోండి. ఒక 5 మినిట్స్ అయితే మనకి బాగా ఉడికిపోతుంది. ఇంకా ఫైనల్గా ఇక్కడ గ్రీన్ పీస్ వేసుకుంటున్నానండి. నేను ఇవైతే డ్రై పీస్ నానబెట్టుకుని ఉడికించుకున్నాను. మీరు కావాలంటే ఫ్రెష్ పీస్ వేసుకోవచ్చు, లేదంటే ఫ్రోజన్ పీస్ కూడా వేసుకోవచ్చు. దాని తర్వాత తగినంత సాల్ట్ వేసుకోండి. కొంచెం పసుపు వేసుకుంటే సరిపోతుంది మనకి. ఇక్కడ వేరే ఏమీ మసాలాస్ యూజ్ చేయట్లేదండి. సో గ్రైండ్ చేసుకున్న దాంట్లోనే మొత్తం కారం మనకి సరిపోతుంది. అలా 5 మినిట్స్ తర్వాత మనకి దగ్గర పడిపోతుందండి. మసాలా నుంచి వాటర్ మొత్తం పోతుంది. ఇప్పుడు మనం ఇక్కడ నానబెట్టుకున్న రైస్ వేసేసుకుందాము. ఇలా మొత్తం నీళ్లు వాడేసేసుకొని రైస్ ఒకటే వేసుకుని కాసేపు అలా కలుపుకుంటే మనకి రైస్లో మసాలా మొత్తం పట్టుకుంటుందండి. రైస్కి పట్టుకున్న మసాలాతో మనకి చాలా టేస్ట్ బాగుంటుంది. అందుకని ముందు రైస్ వేసుకుని ఒక 5 మినిట్స్ అలా లో ఫ్లేమ్లోనే పెట్టుకుని అలా ఉంచుకోవాలి. 5 మినిట్స్ తర్వాత ఇక్కడ చూడండి, ఏ గ్లాస్తో అయితే మనం కొలత తీసుకున్నామో ఆ గ్లాస్కి ఒక గ్లాస్కి గ్లాసున్నర నీళ్ళు అయితే పడతాయండి. సో 2 గ్లాసులకి నేను ఇక్కడ 3 గ్లాసుల నీళ్ళు అయితే వేసుకున్నాను. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టేసేయండి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకోండి. ఇలా ఒకసారి కలుపుకున్నాక ఇక్కడ మనకి ఉడుకు అనేది స్టార్ట్ అవుతుందండి. ఇలా బాగా ఉడుకుతున్నప్పుడు మనకి కొంచెం అలా మధ్యలోకి వచ్చేస్తుంటుంది కదా మసాలా మొత్తం. సో అప్పుడు మనం ఇలా బాగా కలిపేసుకోవాలి. కిందికి పైకి బాగా కలిపేసుకుంటే మొత్తం ఈవెన్గా మనకి స్ప్రెడ్ అవుతుంది మసాలా. ఇప్పుడంతా బాగా కలిపేసుకుని ఒక 5 మినిట్స్ అంటే లో ఫ్లేమ్లో పెట్టేసుకోండి. ఇంకా లో ఫ్లేమ్లో పెట్టేసుకుని మూత పెట్టుకోవాలండి. ఇప్పుడు మనం బాగా మగ్గుతుంది మనకి రైస్ అనేది. 5 మినిట్స్ అలా ఉంచుకున్నా అంటే 5 to 10 మినిట్స్ ఉంచుకుంటే సరిపోతుంది. మనం చెక్ చేసుకుందామండి. 10 మినిట్స్ తర్వాత నేను చెక్ చేసుకుంటున్నాను. రైస్ ఇలా నొక్కితే మనకి మెత్తగా అలా చూడండి, మెత్తగా ఉడికిందండి. మనం ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుని కాసేపు అలా స్టవ్ పైన వదిలేసేయండి. కాసేపటికి మనకి ఇంకా రైస్ అనేది ఫ్లేవర్స్ బాగా పట్టుకుంటుందండి. చూడండి ఎంత బాగా కుక్ అయిందో. బాగుందండి, బాగా కుక్ అయింది. కరెక్ట్గా క్వాంటిటీకి నీళ్ళకి మొత్తం సరిపోయింది. సో ఇంతండి, మనం ఇంకా సర్వ్ చేసుకోవడం. మనం ఇప్పుడు సర్వ్ చేసుకునేటప్పుడు మీరు కావాలంటే రైతా యూస్ చేసుకోవచ్చండి, లేదంటే సైడ్గా మీరు కావాలంటే బంగాళదుంప కూర కూడా పెట్టుకోవచ్చు. ఇది మనకి భోజనాల్లో మనం అయితే తింటాం కదా అప్పుడప్పుడు, మనం పెళ్ళిళ్ళలో ఏదైనా ఫంక్షన్లో చేసినట్టే ఉంటుందండి. చాలా బాగుంటుంది. అప్పుడప్పుడు చిన్న ఫంక్షన్లు ఉన్న, పార్టీస్ ఉన్న, కిటీ పార్టీస్ ఉన్న మీరు ఒకసారి ఇలా ట్రై చేసుకుని చూడండి. చాలా బాగుంటుంది. నచ్చితే కనుక ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.